ద వే యూ థింక్. ఇప్పుడు మనము ఇంత బరువు లిఫ్ట్ చేస్తామంటే చేయొచ్చు, అమ్మ అంత బరువు అంటే అది ఎక్కువ ఉంటుంది. సో దేవుడు ఏం చేశాడంటే మగవాళ్ళలో ఓపిక కానీ ఇది కానీ కొద్దిగా ఇచ్చాడు, లేడీస్లో చాలా ఎక్కువ ఇచ్చాడు. అందుకనే ఒక లేడీ అనే ఆమె ఒక పెద్ద ఊరినే మేనేజ్ చేస్తుంది. సో లేడీస్లో చాలా ఓపిక ఇవన్నీ ఉండేవి. కానీ స్లోగా ఏమవుతుందంటే సోషల్ మీడియా, ఈ టీవీస్ ఇవన్నీ వచ్చిన తర్వాత ప్లస్ ఆపర్చునిటీస్ పెరిగిన తర్వాత వాళ్ళలో కొన్ని థింకింగ్ ప్యాటర్న్స్ అనేవి చేంజ్ అయినాయి. సో దీనివల్ల ఏమవుతుంది, ఒక్కొక్కరు ఒక్కొక్క డైరెక్షన్ వెళ్ళిపోతున్నారు. ఎప్పుడైతే ఐటీ ఎంప్లాయీస్కి వస్తారో వాళ్ళు ఒక సీనియర్ లెవెల్లో ఉన్నారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే ఒక మెయిల్ రాస్తారు, నాకు ఈ పని కావాలి, ఎస్కలేషన్ అంటాడు. అంటే ఇప్పుడు మెయిల్ వేసేస్తే నాకు ఆ పని అయిపోవాలి, అది పని కాకపోతే నా పని తప్పు కాదు వాడి తప్పు. ఇట్లా వీళ్ళకి ఒక రకమైన అలవాటు అయిపోయి ఎస్కలేషన్ అని ప్రతి ఒక్కరూ నా పని ఇట్లా పాస్ చేస్తామంట. ఆ పనులు అయిపోతుంటాయి, ఎందుకంటే సిస్టమ్ అది. ఇంటికి వచ్చి ఇది నీ పని నువ్వు చేయరా నువ్వు అంటే ఇంట్లో అవి కావు. హస్బెండ్ కోఆపరేటివ్ కావకపోవచ్చు, పిల్లలు చెప్పినట్టు వింటారని ఏం లేదు, అక్కడ వాళ్ళకి ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఓకే, ఆఫీస్లో అన్ని సిస్టమ్లు వెళ్ళిపోతున్నాయి, ఇక్కడ కావట్లేదు. అదే సేమ్ వీళ్ళు రోడ్లోకి వెళ్తే రోడ్లో రకరకాల ట్రాఫిక్ వల్ల దీనివల్ల దానివల్ల ప్రతి ఒక్క చోట వాళ్ళు అడ్జస్ట్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే మైండ్ సెట్ అలా క్రియేట్ అయిపోయింది వాళ్ళు. ఎగ్జాక్ట్లీ.